హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఇప్పుడైతే నేను వ్లాగ్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకా కెమెరా కూడా ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడే. అండ్ ఇప్పుడైతే నేను హెయిర్ కోమ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ డ్రెస్. నిన్న ఈవినింగ్ హెడ్ బాత్ చేశాను అనమాట. ఇంకా కోమ్ చేయకపోతే మొత్తం చిక్కులు పడిపోయాయి. ఇంకా ఇప్పుడు మెల్లగా చేస్తున్నాను. వైట్ కలర్ క్లోత్స్ ఎప్పుడైనా సరే వాషింగ్ మెషిన్లో వేయదు, ఎందుకంటే కలర్ మొత్తం మిక్స్ అయిపోతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గాయ్స్, దిస్ ఇస్ రామని. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ నాకు వచ్చేసి డ్రెస్ కంఫర్టబుల్గా లేకపోతే నాకు ఆ రోజు అంతా ఎలానో ఉంటుంది. అసలు అంతా నా డే ఎలా ఉండబోతుందో చూడండి వీడియో ఎండ్ వరకు. అండ్ ఇప్పుడైతే నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. అండ్ నిన్న మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అలా జరిగింది అనమాట. ఇక్కడ నచ్చే ఉండొచ్చు ఆ వీడియో కూడా. మార్నింగ్ అయితే వాటర్ తాగాలి కాబట్టి నేనైతే నా డే వాటర్ తోటి స్టార్ట్ చేస్తున్నా. అందరైతే వామ్ వాటర్ మార్నింగ్ తాగుతారు, కాకపోతే నాకు వామ్ వాటర్ అస్సలు సెట్ అవ్వదు నా బాడీ టైప్కి. కోవిడ్ టైంలో అయితే వామ్ వాటర్ ఇంకా టర్మరిక్ యాడ్ చేసుకొని తాగుతుండే, కాకపోతే నాకు అప్పుడు అస్సలు పడలేదు. బాడీ ఇంకా హీట్ అయినట్టు అనిపించింది. అందరికైతే సెట్ అవ్వదు. నేను వామ్ వాటర్ అసలు తాగను. అండ్ ఇప్పుడు నేను వాటర్ తాగి కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే స్మూదీ చేద్దాం అనుకుంటున్నాను. చలో ఇప్పుడైతే స్మూతీ చేసేద్దాం. ఫస్ట్ ఒక బనానా తీసుకొని కట్ చేసేసాను అనమాట. కట్ చేసేసి అందులో వేసేసాను. అండ్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఓట్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు 4 to 5 స్పూన్స్ ఓట్స్ యాడ్ చేసేసిన తర్వాత అందులో లైట్గా అంటే హాఫ్ గ్లాస్ మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేస్తే అయిపోతుంది అనమాట. అండ్ సచిన్కి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కదా, సో బిజీగా ఉన్నాడు. నేనే రికార్డ్ చేసా ఈ వీడియో. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో మమ్మీ ఉత్తప్పా చేసింది. సో నేనైతే అది తింటున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఉత్తప్పా తింటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి. ఒక్క ఉత్తప్పా తింటేనే స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత నేను ప్లాంట్స్కి వాటర్ పోయడానికి వెళ్ళాను. ఇంకా కొన్ని ప్లాంట్స్ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాను నేను. మా డాడీ ఏమంటారో అని భయం వేస్తుంది. కాకపోతే అండ్ గాయ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను యూట్యూబ్లో షెడ్యూల్ చేస్తున్న వీడియోస్ అన్ని. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చేయాలి అనుకుంటున్నాను. రిప్లై ఇవ్వట్లేదని అనుకోకండి ఎవరు, ప్లీజ్, ఓకేనా? ఎందుకంటే నేను షెడ్యూల్ చేస్తున్నాను కాబట్టి ఆ టైంకి అది పోస్ట్ అయిపోతుంది, నేను ఆన్లైన్లో వచ్చినా రాకపోయినా కూడా. ఓకే, ఇప్పుడైతే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చేసింది కదా నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళందరికీ. అండ్ ఈరోజు మనకి ఎడిటింగ్ వర్క్ ఉంది. యూట్యూబ్లో ఫస్ట్ అయితే కమెంట్స్కి రిప్లై ఇస్తున్నాను, ఆ తర్వాతనే ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, అందరు విషెస్ చెప్పారు కదా డాడీ బర్త్డేకి. అండ్ ఇప్పుడైతే నేను నా వీడియోస్ ఎడిట్ చేస్తున్నాను. నాకే నవ్వు వస్తుంది అసలు. ఎడిటింగ్ అంటే స్ట్రెస్, ఇంకా చాలా టైం పడుతుంది అంటారు, కాకపోతే నాకు ఫన్ అనిపిస్తుంది ఎడిట్ చేసేటప్పుడు. మనకి ఏదైనా సరే ఇష్టంగా చేస్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఫ్యూ పీపుల్ అయితే వాళ్ళకి జాబ్ ఇష్టం ఉండదు చేయడం, కానీ ఏదో అలా చేసేస్తారనమాట. అండ్ మనకి ఇష్టమైన జాబ్ చేస్తే అందులో నుంచి వచ్చే హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ ఉంటుంది కదా. ఇప్పుడైతే 2 అవర్స్లో నేను నా వీడియోస్ అనేది ఎడిట్ చేసేస్తున్నాను. ఇంకా ఎడిటింగ్ కూడా అయిపోవచ్చింది లాస్ట్. అండ్ లంచ్ టైం అయింది కదా, సో మమ్మీ ఏం చేస్తుందో చూద్దాము. నేనైతే మార్నింగ్ నుంచి ఇక్కడే ఎడిటింగ్ చేస్తున్నా కదా, సో కొంచెం బిజీ ఉండి నేను కిచెన్లో కూడా వెళ్ళలేను. ఇంకా నేను వచ్చేసరికి మా మమ్మీ ఇప్పుడే బౌల్లో వేస్తుంది కర్రీ. అండ్ దిస్ ఇస్ మటన్ కీమా. అండ్ ఇందులో కర్డ్ యాడ్ చేసి తింటే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను వీడియో తీస్తున్నాను, మా మమ్మీ గార్నిష్ చేస్తుంది. ఇంకా టీవీ చూస్తూ అలా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా నా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వాటర్ తాగుతున్నాను. తాగిన తర్వాత మళ్ళీ వాటర్ అయిపోతే మళ్ళీ ఫిల్ చేసుకొని తీసుకొచ్చాను. ఇంకా అలా తినేసి ఇక్కడ అక్కడ తిరుగుతున్నాను. నాకే ఫన్నీ అనిపించింది ఈ వీడియో చూస్తుంటుంటే. ఎడిట్ చేసేటప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశా కదా, సో అందుకని కొంచెం రిలాక్స్ అయిపోదాం ఇంకా. అండ్ ఇంకా అక్కడ ఎవరో రెడీ అయ్యి వెళ్తున్నారనమాట, చాలా ట్రెడిషనల్గా, సో అందుకని చూసా. అండ్ ఈరోజు ఆల్రెడీ నోట్ చేసేసాను అనమాట, సో జస్ట్ ఒక్కసారి చూస్తున్నాను. అండ్ నేనైతే ఎడిటింగ్ వీడియోస్ అయితే యూట్యూబ్లో అస్సలు చూడను. ఒకసారి సచిన్ నాకు చెప్పాడు, అంటే ఈ యాప్ ఒకసారి ఇది యూస్ చేయంటే నేను మొత్తం చూస్తాను. ఏదైనా సరే మనం ఒకసారి ట్రై చేస్తేనే మనకు వస్తుంది కదా, అది వాళ్ళు ఎవరైనా చెప్తే కనుక అసలు నాకు రాదు. అండ్ ఇన్షార్ట్ యాప్లో కూడా రోజు ఒకటి కొత్తది నేర్చుకుంటా అనమాట ఎడిటింగ్. అండ్ దెన్ ఐ సజెస్ట్ మై ఫ్రెండ్స్ టు యూస్ దిస్ యాప్. నేనైతే వాటర్ చాలా అంటే చాలా వాటర్ తాగుతా. ఇంకా అలా బయట కూర్చొని మంచిగా రిలాక్స్ అయిపోతాను నేనైతే. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా ఇలా మన ఫేవరెట్ ప్లేస్లో కూర్చుంటే మాత్రం చాలా బాగుంటుంది.
ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మా మమ్మీ బీట్రూట్ జ్యూస్ చేస్తుంది అనమాట. కానీ నేను వెళ్ళి ప్రొమోగ్రానేట్ జ్యూస్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. బీట్రూట్ జ్యూస్ నైట్ తాగినా ఏం కాదని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ డాగ్ ఉంది, నేను తీద్దామంటే అది సైడ్కి వెళ్ళిపోయింది. అండ్ నేను ఇప్పుడైతే అసలు బయటికి వెళ్ళట్లే కదా ఎక్కడికి, ఇంకా అలా బయటికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి జ్యూస్ తెచ్చుకోవడానికి వెళ్ళినాను. నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా డేస్ అయిపోతుంది రోజు ఇంట్లోనే ఉండి. అండ్ నేను తెచ్చుకున్నప్పుడు వితౌట్ ఐస్ అండ్ షుగర్ తెచ్చుకుంటా. ఇంకా అలా తర్వాత మా మమ్మీతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసాను. నేను మమ్మీ కర్రీ చేస్తుంది అండ్ కొంచెం కూల్ చేయాలి కదా మనము. మమ్మీ బీట్రూట్ జ్యూస్ వేస్తే నేను వెళ్ళి ప్రొమోగ్రానేట్ జ్యూస్ తెచ్చుకున్నాను. అలానే ఏం కాదు, కానీ కొంచెం అయితే టైం స్పెండ్ చేస్తే మా మమ్మీ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ కర్రీ చేస్తుంటే నేను స్పూన్ తీసుకొని కలుపుతున్నా, అంతే కదా మనం చేసేది. ఎలానో మనకు వంట చేయడం రాదు, ఇలా చేస్తే మనకు కూడా వచ్చు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నాకైతే. చలో ఇంకా వెళ్ళిపోదాం. ఈరోజు బట్టలు ఫోల్డ్ చేయాలి. నా కబోర్డ్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది, అసలు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు. అన్నీ అయిపోయినాయి, అసలు 2 కబోర్డ్స్ ఉన్నా కూడా ఇంకా సరిపోవట్లేదు నాకైతే ప్లేస్. అండ్ నేను వీడియో చేయడం కోసం అని చెప్పేసి 2-3 డ్రెస్సెస్ అయితే తీస్తాను, ఏది వేసుకోవాలి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి అలా అన్ని బట్టలు బయటనే ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్లో కూడా ఒక చైర్ ఉంటుంది కదా, అందులో అన్ని బట్టలు పెట్టేస్తారు కదా, సో అలా అనమాట. అండ్ ఇంకొకటి చెప్పలేదు కదా, నైట్ డిన్నర్లోకి నేను టమాటో పచ్చడి చేయమని చెప్పాను అనమాట. అండ్ చాలా డేస్ అయింది కదా మమ్మీ తిందాం ఈరోజు టమాటో పచ్చడి చేయాలి. ఇప్పుడైతే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సీ యూ గాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసాను అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చూస్తున్నారు కదా వీడియోస్.